వెల్కమ్ టు ఐ న్యూస్. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి యుద్ధ వాతావరణం ముదిరింది. పాకిస్తాన్లో ఇటీవల కాలంలో ఉగ్రవాద దాడులు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో పాక్ భద్రతా దళాలు వాయువ్య సరిహద్దు ప్రాంతంలో ఒక భారీ మిలిటరీ ఆపరేషన్ను ప్రారంభించారు. నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో ముందుగా బూతుల దాడులు, ఆ తర్వాత ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు జరిపి ఏకంగా 29 మంది కరుడుగట్టిన ఉగ్రవాదులను హతమార్చినట్లు పాక్ సైన్యం అధికారికంగా ప్రకటించింది. మరి ఇస్లామాబాద్, కాబూల్ మధ్య దౌత్యపరమైన చిచ్చు రేపుతున్న ఈ భారీ సైనిక ఆపరేషన్ వివరాలను ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. పాకిస్తాన్ వాయువ్య సరిహద్దు ప్రాంతాలలో ఉగ్రవాద నెట్వర్క్లను అణిచివేసేందుకు పాక్ మిలిటరీ సరికొత్త వ్యూహాత్మక దాడులకు తెరలేపింది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు సమీప ప్రాంతాలను సురక్షిత స్థావరాలుగా ఉపయోగించుకుంటూ పాకిస్తాన్ లోపల దాడులకు స్కెచ్ వేస్తున్న సాయుధ బృందాలను లక్ష్యంగా చేసుకుని ఈ క్లీన్ ఆపరేషన్ జరిగింది. ఆయా ప్రాంతాలలో ఉగ్రవాదుల కదలికలపై నిఘా సంస్థల నుంచి సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన సాయుధ బలగాలు ఉగ్రవాదుల కీలకమైన లాజిస్టిక్ కేంద్రాలను, దాక్కున్న బంకర్లను విజయవంతంగా దెబ్బతీశాయి. ఈ భారీ ఆపరేషన్ వల్ల పాక్లో జరగాల్సిన పలు ఘోరమైన సంభావ్య దాడులను ముందే నివారించగలిగామని పాకిస్తాన్ సైన్యం పేర్కొంది. ముఖ్యంగా తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్, ఇతర ఉగ్రవాద గ్రూపుల నుంచి పాకిస్తాన్ ఎదుర్కొంటున్న అతిపెద్ద భద్రతా సవాళ్ల నేపథ్యంలో ఈ తాజా ఆపరేషన్ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. గత కొన్ని నెలలుగా పాకిస్తాన్లో భద్రతా పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. పాక్ సైనిక సిబ్బంది, పోలీసు అధికారులు, ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకుని అనేక ఆత్మాహుతి దాడులు, బాంబు పేలుళ్లు జరిగాయి. సరిహద్దు సమీపంలో యాక్టివ్గా ఉంటూ దేశ శాంతి భద్రతలను క్షీణింపజేస్తున్న ఉగ్రవాద గ్రూపులపై ఉక్కుపాదం మోపేందుకు పాకిస్తాన్ చేస్తున్న విస్తృత ప్రయత్నంలో భాగంగానే ఈ తాజా సైనిక చర్యను రక్షణ నిపుణులు పరిగణిస్తున్నారు. అయితే ఈ దాడుల వెనుక ఇస్లామాబాద్, కాబుల్ మధ్య దశాబ్దాలుగా ఉన్న సరిహద్దు ఉద్రిక్తతలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఆఫ్ఘాన్ భూభాగం నుంచి పాకిస్తాన్ వ్యతిరేక మిలిటెంట్లు తమ కార్యకలాపాలు సాగించేందుకు అక్కడి తాలిబన్ల ప్రభుత్వం పరోక్షంగా అనుమతిస్తుందని, ఆశ్రయం కల్పిస్తుందని ఇస్లామాబాద్ చాలా కాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తుంది. పాకిస్తాన్లో ఇటీవల జరిగిన అనేక దాడుల ప్రణాళికలు, వ్యూహాలు అన్ని సరిహద్దు అవతల ఉన్న ఆఫ్ఘాన్ నేలపైనే జరిగాయని పాక్ అధికారులు గట్టిగా వాదిస్తున్నారు. ఈ సరిహద్దు ఉద్రిక్తతలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలను పూర్తిగా దెబ్బతీస్తూనే ఉన్నాయి. పాకిస్తాన్ చేస్తున్న ఈ తీవ్రమైన ఆరోపణలను ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ఖచ్చితంగా తోసిపుచ్చింది. పొరుగు దేశాలపై దాడులు చేయడానికి లేదా అంతర్జాతీయంగా అలజడి సృష్టించడానికి తమ ఆఫ్ఘాన్ భూభాగాన్ని ఏ ఒక్క ఉగ్రవాద సమూహము ఉపయోగించుకోవడానికి తాము అస్సలు అనుమతించబోమని కాబూల్ స్పష్టం చేసింది. గతంలో కూడా సరిహద్దు సమీపంలో పాకిస్తాన్ జరిపిన సైనిక చర్యలు ఆఫ్ఘాన్ అధికారుల నుంచి తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఇస్లామాబాద్ తమ దేశ సార్వభౌమత్వాన్ని పదే పదే ఉల్లంఘిస్తుందని, వైమానిక దాడుల వల్ల అమాయక పౌరుల ప్రాణ నష్టానికి కారణమవుతుందని తాలిబన్లు ఆరోపిస్తున్నారు. ఈ తాజా ఆపరేషన్తో ఇరు దేశాల సరిహద్దుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక యుద్ధ వాతావరణం నెలకొంది.